जय बीसी, जय पुले, जय भीम, जय भीम। తెలంగాణ డిఎన్టీ సంచార జాతర రాష్ట్ర అధ్యక్షుడిని, తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్. ఈరోజు వికారాబాద్లో ఏర్పాటు చేసిన కరపత్రాన్ని వికారాబాద్ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 4, 5, 6, 7 తేదీల్లో జరుగు మహాదీక్ష, కవితక్క గారు చేస్తున్న మహాదీక్షకు అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు మద్దతు ప్రకటిస్తూ ఆ రోజు జరిగే కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% డిక్లరేషన్ అది చెప్పారు ప్రభుత్వము. అదేవిధంగా వారు డిక్లరేషన్ ప్రకారంగానే శాసన మండలిలో, శాసన సభలో తీర్మానం చేయడం జరిగింది. కాలంలో కూడా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి పంపడం జరిగింది గవర్నర్ గారికి. ఆర్డినెన్స్ పైన స్థానిక సంస్థల్లో ఎన్నికలు ప్రకటించవచ్చు అనే విషయంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కోరడం జరుగుతుంది. కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం అన్నా కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందన కూడా లేదు. ఇప్పుడు మనం అడిగేది ఏంటిదంటే 42% ఏదైతే జనాభా ఉందో దామాషా ప్రకారము జనాభా బీసీల ఏదైతే వస్తుందో 56% ఉన్న బీసీలకు 42% ఇస్తా అన్న కానీ బీసీల్లో కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేసి, కానీ ఇది ఒక నాటకంగా నడుస్తున్నది. దీన్ని తెర ముగించాలనే విషయంలో 4, 5, 6, 7 తేదీన ఏదైతే దీక్ష చేస్తుందో మన రాష్ట్ర అని చెప్పేసి బీసీ బిల్లు కోసం కవితక్క గారు హైదరాబాద్ నగరంలో ఈ దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ దీక్షా కార్యక్రమం కోసము ఈరోజు వికారాబాద్ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోల శ్రీనన్న గారు, అలాగే కవితక్క గారు, సురేంద్ర అన్న గారు, కో-కన్వీనర్ యూపీఎఫ్ గారు రావడం జరిగింది. వీరి సమక్షంలో ఈరోజు మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము.